కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు ప్రశస్త నామములో నేను వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో అందరం కూడా ఒక మంచి సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. అందరూ కూడా దయచేసి మ్యూట్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇంకా కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి. అందరూ కూడా మ్యూట్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన బైబిల్ రీడింగ్ ను మనం చదువుకున్నాము. ఆల్రెడీ చదువుకున్నాము. ఇక మనమందరము ఆలోచన చేయగలిగితే ఈ రోజు మనము నేర్చుకోబోయే అంశము దేవుని భయము లేని సమాజానికి దేవుని భయము తీసుకొని వచ్చిన భక్తుని చరిత్ర లేదంటే జీవితం గురించి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, దేవుని భయము లేని సమాజానికి దేవుని భయము తీసుకొని వచ్చిన భక్తుని జీవితం గురించి ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనమందరం కూడా చూడగలిగితేనండి, ఈరోజు ఒక లీడర్ గా లేదంటే ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా మీ కుటుంబంలో కావచ్చు, మీరుంటున్న సంఘములో కావచ్చు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లీడర్ అనగానే లేదంటే ఒక నాయకుడు అనగానే పెత్తనం చేసేవాడు కాదు కానీ లీడర్ అనగానే లీడర్ కు సరిపోయే ఆ వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఎవరు కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయనే మనకొక గొప్ప లీడరు, ఆయనే మనకు ఒక బోధకుడు. ఆయన వంటి బోధకుడు లేడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను పరిచారము చేయడానికి వచ్చాను, కానీ నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు అన్నాడు. ఒక రియల్ మినిస్టర్, ఒక లీడర్, ఒక నాయకుడు చెప్పవలసిన మాట. నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచారము చేయడానికి వచ్చాను అని యేసుక్రీస్తు వారు అన్న మాట మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 20:28 మనకు కనబడుతుంది. కాబట్టి మనము ఆలోచన చేయగలిగితే ఒక లీడర్ గా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఒక లీడర్ గా మనం ఉండాలి? మీ కుటుంబంలో కావచ్చు, మీ సంఘములో కావచ్చు, ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా ఎందుకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ వాక్యం అంతా విన్న తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క భయము లేని సమాజానికి దేవుని భయమును తీసుకొని వచ్చిన ఒక భక్తుని గురించి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఈరోజు ఎవరికైతే దేవుని భయము లేదో మనమే వారికి దేవుని భయము తీసుకొని రావాలి. మళ్ళీ చెబుతున్నాను, ఈ సమాజములో ఎవరికైతే దేవుని భయము లేదో అలాంటి వారికి మనమే దేవుని భయమును తీసుకొని రావాలి. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకంటే ఒక మనిషి మాటలు అవి భవిష్యత్తుకు సరిపోవండి, అవి ఫ్యూచర్ కు సరిపోని మాటలు, ఒక మనిషి మాట్లాడే మాటలు. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో దేవుని మాటలు అవి భవిష్యత్తులో జరగబోయే మాటలు గనక జాగ్రత్త అని చెబుతాడు దేవుడు. అవి భవిష్యత్తులో ఇదిగో మనకు ఉపయోగపడే మాటలు. మన భవిష్యత్తును మనం ఇలా ఉండాలి అంటే దేవుని మాటలు జాగ్రత్తగా మనం వినాలి. అందుకే అండి బైబిల్ గ్రంథంలో చాలా చెప్పాడండి, ఇదిగో మీరు ఇలా ఉండండి, మీ పిల్లలకి ఇది నేర్పించండి అని దేవుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. అందులో కొన్ని మనము త్వరగా మనం చూడగలిగితే దయచేసి ద్వితీయోపదేశ కాండము అందరం కూడా
ఇంతకుముందు మనం చదువుకున్నాం, అది 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదవగలిగితే, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడములన్నింటిని గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. ఆయనకు భయపడి ఈ యొక్క ఏవైతే ఇదిగో ఆజ్ఞలు, కట్టడాలు ఏవైతే ఇవి ఉన్నాయో శాసనాలు, వాటిని మనం గైకొనాలి అని చెబుతున్నాడు. అంటే దేవునికి భయపడి ఇంత ముందు కూడా మనం బైబిల్ రీడింగ్ లో మనం చదువుకున్నాం కదండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. అక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో చెబుతున్నాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అని చెబుతూ, అలాగే మీ పిల్లల విషయంలో ఇదిగో జాగ్రత్త ఎలా ఉండాలో ఆయన చెప్పాడండి. ఇదిగో ఈ మాటలు ఫస్ట్ నీ హృదయములో ఉండాలి. తల్లిదండ్రులారా, ఇదిగో నా మాటలు ముందు నీ హృదయములో ఉండాలి, మీ హృదయములో ఉండాలి. ఆ తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, ఇదిగో త్రోవన నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించే మాటలాడవలెను. జాగ్రత్త చెబుతున్నాడు. తల్లిదండ్రులారా, నా మాటలు మీ పిల్లలకు నేర్పించండి అని తల్లిదండ్రులకు జాగ్రత్త చెబుతున్నాడు. ఈరోజు నేర్చుకోవాలని పెద్దవారికే లేదు. ఈరోజు దేవుని మాటలు నేర్చుకోవాలని పెద్దవారికే లేనప్పుడు, ఇక వాళ్ళే తల్లిదండ్రులే నేర్చుకున్నప్పుడు ఇక పిల్లలకు ఏమి నేర్పిస్తారో మీరు ఆలోచించండి. ఏ తల్లిదండ్రులు ఎవరైతే దేవుని మాటలు నేర్చుకోవాలి అని ఏ తల్లిదండ్రులు అనుకుంటున్నారో, ఎవరైతే నేర్చుకుంటారో వారి పిల్లలకు నేర్పించాలి అని దేవుడు కోరుకు. అందుకే ముందు మీరు నేర్చుకోవాలి. తల్లిదండ్రులారా, ముందు మీరు నేర్చుకోవాలి. అందుకే నా మాటలు మీ పిల్లలకు నేర్పించండి. మీరు భయపడి నా మాటలు నేర్పించండి. ఇంకా మనం చూడగలిగితే అదే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము. 31వ అధ్యాయము దయచేసి 12-13 వచనాలు మనం చూడగలిగితే, మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇక్కడ కూడా చూడండి ఇలా చాలా చోట్ల రాయబడిందండి, అన్ని చెప్పడానికి మనకు సమయం సరిపోదు గాని, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చెయ్యవలెను. ఈ వాక్యాలు ఎందుకు వినాలి అంటే ఆయనకు భయపడడానికి ఇదిగో అందరినీ పోగు చేసి మీరు నేర్చుకోవాలి. అలాగూ నేర్చుకొనిన ఎడల దానిని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దాను దాటబోవుచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ఏం చెబుతున్నాడంటే, ఈ మాటలు ఎందుకు వినమంటున్నాడు అంటే, మీరు స్వాధీనపరచుకోబోయే ఆ దేశములో మీరు నాకు భయపడుతూ బ్రతుకుతూ ఉండాలి అంటే ఈ మాటలు మీరు నేర్చుకోండి. మీ పిల్లలకు నేర్పించండి. మీరు నేర్చుకోండి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు నేర్పించండి. ఈ రోజు మనం చూడగలిగితేనండి, మా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నాం మనం. ఈ రోజు వాడు ఒక మంచి ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. కానీ నా పిల్లలు దేవునిలో గొప్పగా ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? నా పిల్లలు దేవునిలో గొప్పగా ఉంటే అదే చాలని ఎంతమంది కోరుకుంటున్నారు? అందుకే దేవుడండి ఆయన చెబుతూ ఆయన ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారో, ఇదిగో నాకు భయపడండి, నా మాటలు మీ పిల్లలకు నేర్పించండి. నాకు భయపడండి, నా మాటలు మీ పిల్లలకు నేర్పించండి. మీరు స్వాధీనపరచుకోబోయే ఆ దేశములో నాకు భయపడుతూ మీరు బ్రతుకుతారు. అంటే ఏం జరిగిందంటేనండి,
ఏం జరిగిందంటే, ఇలా వీళ్ళు ఏదైతే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం ఏదైతే ఉందో ఆ దేశంలోనికి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారో, వెళ్ళిన తర్వాత అనాతి కాలములోనే ఏం జరిగింది అన్నప్పుడండి, ఏం జరిగింది మీరు చూడగలిగితే, ఎందుకంటే దేవుడంటే భయము లేకపోతే ఎలాంటి వారు పుడతారో మీరు చూడగలిగితేనండి, ద్వితీయోపదేశ కాండం న్యాయాధిపతుల గ్రంథము, అందరు కూడా తీయండి దయచేసి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, అంటే ఎలాంటి వారు పుట్టారో చూడండి, ఎలాంటి వారు పుట్టారటండి. దేవుడంటే ఎవరో, అసలు దేవుడు ఇశ్రాయేలీల కోసం ఏమేమి చేశాడో అది ఎరుగని తరం ఒకటి పుట్టగా అంటున్నాడు చూడండి. ఎందుకు ఎరుగని తరం ఒకటి పుట్టింది మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎవరైతే ఇదిగో దేవుని మాటలు నేర్చుకున్నారో వారు రాబోయే తరానికి నేర్పించలేదు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు జాగ్రత్తలు. పిల్లలారా, ఇదిగో తల్లిదండ్రులారా, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. మీ పిల్లలకు నేర్పించండి. అమ్మ తెలుసు, నాన్న తెలుసు, అక్క తెలుసు, తమ్ముడు తెలుసు, స్నేహితులు తెలుసు, బంధువులు తెలుసు, అన్ని తెలుసు, వస్తువులు తెలుసు, సరుకులు తెలుసు, అన్ని తెలుసు. కానీ తెలియంది ఎవరంటే ఆ దేవుడు తెలియదట. మీరు ఆలోచించండి. ఇక దేవుడే తెలియకపోతే వాళ్ళకు దేవుని భయము ఎలా వస్తుంది మీరు ఆలోచించండి. అందుకేనండి, వాళ్ళు ఎప్పుడైతే ఈ కానాను దేశానికి వచ్చిన కొంతకాలానికే యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, అంటే దేవుని ఎరుగని తరము పుట్టింది. ఒక పాస్టర్ గారు ఒక ఫ్యామిలీకి వెళ్ళాడట విజిట్కి వెళితే ఆయనకి 2 కుమారులంట. ఫస్ట్ వాడు వచ్చాడట, పాస్టర్ గారిని చూసి వెళ్ళిపోయాడట. రెండో వాడు వచ్చాడట. వాడు వచ్చి ప్రైజ్ లాడ్ చెప్పాడట. పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ అని చెప్పి వెళ్ళిపోయాడట. అదేంది, పెద్దోడికి కూడా మర్యాద ఉండాలి, చిన్నోడికి ఉన్నదేంది అని ఈయన కొంచెము డౌట్ వచ్చేసి వాళ్ళ నాన్న బయటికి రాగానే అడిగాడట, అదేందండి మీ పెద్దోడికి అసలు మర్యాద లేదు, అది లేదు, ఇది లేదు, కనీసం వాడు ప్రైజ్ లాడ్ చెప్పలేదు, మీ చిన్నోడు ప్రైజ్ లాడ్ చెప్పాడు, అసలు ఏంది అని అడిగితే అప్పుడు అన్నాడట, మేము మారనప్పుడు పుట్టినోడు పెద్దోడు, మేము మారిన తర్వాత పుట్టినోడు చిన్నోడు అని చెప్పాడట. మారనప్పుడేమో పెద్దోడు పుట్టాడు, అందుకే వాడు అలాగ అయిపోయాడు. వాడు మారిన తర్వాత పుట్టినోడు ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పాడట. అందుకే నేను ఏం చెబుతున్నాను అంటే, ఏవైతే దేవుని మాటలు మనకు వినబడుతున్నాయో, ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో మీ పిల్లలకు నేర్పించండి. ఆనాడు ఇశ్రాయేలీలు నేర్పించలేదు గనకనే దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఇంకా చూడండి ఆ రోజులు ఎలా ఉన్నాయో ఇంకా మీరు చూడగలిగితే, అదే న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము చివరి వచనము మనం అందరం చదువుకుందాము. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు ఒక నాయకుడు లేడు. ఇక నాయకుడు లేకపోతే ఎలా బ్రతుకుతారో మనందరికీ తెలుసండి. ఈరోజు మనకు నాయకులు ఉన్నారు.
ఈ రోజు మనకు లీడర్స్ ఉన్నారు, ఈ రోజు మనకు న్యాయ వ్యవస్థ ఉంది, ఈ రోజు మనకు న్యాయ వ్యవస్థ ఉంది, ఈ రోజు ఈ తప్పు చేస్తే ఈ శిక్షలు అని ఉన్నాయి, ఈ రోజు మనకు పలాని తప్పుకు పలాని శిక్షలు అని ఉన్నాయి. ఇన్ని ఉన్నా నేరాలు ఏమైనా ఆగుతున్నాయా మీరు ఆలోచించండి. అసలు మనుషులకు ఏమైనా భయం ఉందా మీరు ఆలోచించండి. భయం ఉందా? ఇన్ని ఉన్నాయండి. నువ్వు ఈ నేరం చేస్తే ఈ శిక్ష నీకు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష అని. నేరాలు ఉన్నాయి, ఒక న్యాయ వ్యవస్థ ఉంది, మనకు నాయకులు ఉన్నారు, ఇదిగో ఒక రక్షణ వ్యవస్థ, అన్ని ఉన్నాయి, మనకు అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా భయం లేదు, అన్ని ఉన్నా నేరాలు ఆగటం లేదే. మరి అలాంటిది మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు ఇశ్రాయేలీలకు నాయకులు లేడు. ఆ రోజండి ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఎవరి భయము లేనివాడు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ఉంటే ఒక తండ్రి భయమో ఉండాలి, ఒక తల్లి భయమో ఉండాలి, దేవుని భయమో ఎవరిదో ఒకరి భయము ఉండాలి. ఎవరి భయము లేనివాడు చెడిపోతాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు, ఒక సమాజానికి ఒక చీడపురుగుగా మారిపోతాడు. అందుకేనండి వీళ్ళకి ఏమైపోయిందంటే, ఈ యొక్క ఇశ్రాయేలీలకు ఏమైపోయిందంటే, దేవుణ్ణి ఎరగని తరం ఒకటి పుట్టింది. అసలు దేవుణ్ణే తెలియకపోతే ఇక దేవుణ్ణి భయం ఎలా వస్తుంది? ఇక దేవుణ్ణి ఎరగక దేవుణ్ణి భయం లేకపోతే ఎలాంటి ఘోరమైన నీచమైన కార్యాలు చేస్తారో మీరు చూడగలిగితే అందరం కూడా అదే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము మీరు మొదటి వచనము నుండి మీరు ఆ చివరి వచనం వరకు 30 వచనాల వరకు ఈ యొక్క మరి కాన్ఫరెన్స్ అయిపోయినాక మీరు చదవండి. ఇక్కడ ఏంటంటే, ఒక లేవీయుడు యూదా బెత్లెహేములో ఉన్న ఒక ఆమెను ఇదిగో ఒక ఉపపత్నిగా ఉంచుకుంటాడు. అతను ఆమె ఒక మిస్టేక్ చేయటం, తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె వాళ్ళ తండ్రి గారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను తీసుకొని వద్దామని ఈ లేవీయుడు ప్రయాణమయ్యి ఆ యూదా బెత్లెహేము ప్రాంతానికి వెళతాడు. వెళ్ళిన తర్వాత ఇక 3 రోజులు అయిన తర్వాత ఇక వెళ్ళిపోతాను మామ అన్నప్పుడు, లేదు మా అల్లుడు ఈ అంతా రాత్రి అయిపోయింది గనక నువ్వు ఈ రోజు రెస్ట్ తీసుకోమని. అలాగండి అక్కడ 5 రోజులు ఉంటాడండి. 5 రోజులు ఉంటాడు. 5 రోజులు ఉన్న తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక వీళ్ళు బయలుదేరేసరికి ఇక రాత్రి అవుతుంది. రాత్రి చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ఆ యొక్క లేవీని యొక్క యాజకుడు అంటాడు, అయ్యా మరి మనము ఇదిగో పలాని యోబీసీలదైన పట్టణములో మనం ప్రవేశించి ఈ రాత్రి మనం అక్కడ బస చేద్దామని తన ఆ యజమానుడు అంటే ఆ లేవీతో చెప్పేసరికండి, అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో అది అన్యుల పట్టణం, అది యోబూసీల పట్టణం అనేది అది అన్యుల పట్టణం గనక మనము మన పట్టణంలోనికి ప్రవేశిద్దాం. ఇదిగో మనం ఇంకా కొంచెం దూరం వెళితే రామ అనే ప్రాంతం వస్తుంది, ఇంకా కొంచెం మనం దూరం వెళితే ఇదిగో గిబియా అనే ప్రాంతం వస్తుంది. కాబట్టి మన ఇశ్రాయేలీల ప్రాంతంలోనికి వెళ్ళి మనం బస చేద్దామని ఏం చేస్తారంటేనండి, ఇదిగో వాళ్ళు ఎక్కడికి వస్తారంటేనండి గిబియా అనే ప్రాంతానికి వస్తారండి. గిబియా అనే ప్రాంతానికి వచ్చి అక్కడ చీకటి పడగానే అక్కడ వాళ్ళు ఊరు ఆ వీధిలోనికి అక్కడికి వచ్చి నిలబడతారండి. వాళ్ళు నిలబడేసరికి ఒక ముసలాయన ఏం చేస్తాడు అన్నప్పుడు, ఒక ముసలాయన పొలం నుంచి వస్తాడు. పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వీళ్ళని చూస్తాడు. ఇక్కడ చూసి ఆయన ఏమంటాడని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఏమంటాడంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని మీరు చూడగలిగితేనండి 21వ వచనం మనం చదవగలిగితే, అదే 19వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి ఎవరైతే బయలుదేరి వచ్చారో యూదా బెత్లెహేము నుండి, ఆ ముసలాయన చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అయ్యా ఇక్కడ రాత్రి మీరు గడపకూడదు. ఎందుకు గడపకూడదంటే ఇక్కడ దయ్యాలు తిరుగుతాయి, ఇక్కడ రాక్షసులు తిరుగుతారు, ఇక్కడ ఇదిగో ఆత్మలు తిరుగుతాయని కాదు, అవి తిరుగుతాయని కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం మంచిది కాదు అని. ఆ తర్వాత ఏం జరుగుతుందంటేనండి, ఏమంటాడంటే 21లో, మీ రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొని మొత్తం మీద ఆ ముసలైన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడండి వీళ్ళను.
ఈ బయలుదేరి యూదా బెత్లెహేము నుంచి బయలుదేరి వస్తారు కదండి, లేవీయుడు, అతని ఉపపత్ని, అతని దాసుడు, వీళ్ళందరూ కూడా ఈయనను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మీద ఎవరైతే ఇదిగో చూడకూడదు అనుకుంటాడో మొత్తం మీద అక్కడ ఎవరో ఒకడు చూశాడండి. చూసిన తర్వాత ఏం జరిగిందంటే 22వ వచనంలో వారు సంతోషించుచు ఉండగా ఆ ఊరిలో కొందరు పోకిర్లు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషులను మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా ఆ తర్వాత ముసలివాడు బతిమిలాడుతాడండి. ఎవరైతే మీ ఇంటికి వచ్చారో వాళ్ళని తీసుకురా, వాళ్ళని పాడు చేయాలి. మేము ఎవరిని పాడు చేయాలంటున్నా? పురుషులను పాడు చేయాలంటున్నారు. వాళ్ళు పురుషులను మేము పాడు చేయాలి, వాళ్ళని తీసుకురా అంటున్నారు. అన్నప్పుడండి పాపము అక్కడున్న ముసలాయన బ్రతిమిలాడుతాడండి. ముసలాయన బ్రతిమిలాడుతాడు. అయ్యా, అది దుష్కార్యం. 23వ వచనము, ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్లి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చెయ్యకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను గనక మీరు ఈ వెర్రి పని చెయ్యకూడదు. ఆ తర్వాత అండి బ్రతిమిలాడుతాడు. ఇదిగో నాకు కన్యకలైన కుమార్తెలు ఉన్నారు, ఇదిగో ఆ మనుషుని యొక్క ఉపపత్ని ఉంది, కావాలంటే వారిని మీరు ఏమైనా చెయ్యండి అని చెప్పి అండి ఆ తర్వాత నుండి 26-27 మనం చూడగలిగితే ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవన వెలుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అంటే ఏం జరిగింది ఇదంతా తర్వాత మీరు చదవగలిగితేనండి, అక్కడున్న కొంతమంది పోకిరులు, ఆ ఊరిలో ఉన్న కొంతమంది పోకిరులు ఏం చేశారంటేనండి, ఎవరైతే లేవీయుని యొక్క ఉపపత్తిని ఉందో తీసుకొని వెళ్ళిపోయి రాత్రిరంతా చెరిచి చంపేశారు. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటే, ఎందుకంటే దేవుణ్ణి ఎరుగని తరము పుడితే, దేవుణ్ణి ఎరగని వారైతే ఎలాంటి భయంకరమైన కార్యాలు చేస్తారో చూడండి. అసలు ఎప్పుడు ఇలాంటి నీచమైన, ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యం ఎప్పుడు జరగలేదు. రాత్రంతా చెరిచి చంపేశారు. ఇది ఎప్పుడు జరిగిందేనంటే, ఇప్పుడు మనకి 3000 సంవత్సరాల క్రితము, లేదంటే క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థమైన సంఘటన. అంటే దేవుని భయము లేకపోతే ఎలా మనుషులు ప్రవర్తిస్తారో చూడండి. అసలు నాయకుడే లేడు, దేవుని భయము లేదు. ఆ ప్రాంతాలు, ఆ మనుషులు ఎలా మారిపోతారో చూడండి, ఎలా మారిపోతారో. గిబియాలో జరిగిందండి. గిబియా ఆ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినది ఇది. అందుకే మనం చూడగా ఇప్పుడు మనం ఋతు గ్రంథం అని మనం చదువుకుంటాం కదండి. ఈ ఋతు గ్రంథం కూడా న్యాయాధిపతుల కాలంలో 4-5 అధ్యాయాల మధ్య జరిగిన సందర్భం ఇది. 4-5 అధ్యాయాల మధ్య జరిగిన సందర్భం ఇది. ఆ తర్వాత మీరు చూడగలిగితేనండి, ఆ తర్వాత సమూయేలు గారు పుడతారు. సమూయేలు గారు పుట్టిన తర్వాత కూడా ఏలి కుమారుడు ఎలా ఉన్నారంటే, యెహోవాను ఎరుగని వారై. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాము. 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వీళ్ళు అదే పనండి. దేవుణ్ణి ఎరగని వారైతే మీరు చూడండి, దేవుణ్ణి ఎరగని వారు ఈ యొక్క ఏలి కుమారులు వాళ్ళు ఎలా ఉన్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. అలాంటి కాలములో హన్నా గారు దేవుణ్ణి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అయ్యా, నాకొక మగబిడ్డ కావాలి, నాకొక కుమారుడు కావాలి. ఎందుకంటే దేవుణ్ణి భయము బొత్తిగా లేని ఈ సమాజానికి భయం వచ్చే విధముగా, నా కుమారుని చూస్తే భయం వచ్చే విధముగా నా కుమారుణ్ణి పెంచుతాను. అందుకే నాకు ఎవరు కావాలి అంటే, నాకు ఒక కుమారుడు కావాలి. ఎందుకంటే ఒక కూతుర్ని అడగొచ్చు కదండి.
ఇప్పుడు ఆమెకు ఆమె పిల్లలు లేరు అన్నప్పుడు ఎవరినే ఒకరిని ఇవ్వయ్యా అంటే అయిపోద్ది కదా. నాకు ఖచ్చితంగా కుమారుడే కావాలని ఎందుకు అడుగుతుంది? కుమారుడే కావాలని ఎందుకు అడుగుతుందంటే భయము లేని ఈ సమాజానికి భయం వచ్చే విధముగా నా కుమారుని పెంచుతానని దేవునికి మొక్కుబడి చేసుకుందండి. అయ్యా నాకు కుమారుడు కావాలని మొక్కుబడి చేసుకుంది. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, కుమారుడు పుట్టిన తర్వాత పాలు విడవగానే దేవుని మందిరంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ మొదటి అధ్యాయము 28వ వచనం మనం చదవగలిగితే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కుకొనేను. అంటే పాలు విడిచే వయసు ఎంత ఉంటుందండి మీరు ఆలోచించండి. పాలు విడిచే వయసు అంటే ఒక 3 సంవత్సరాలు, లేదంటే ఒక 4 సంవత్సరాలు అనుకుందాం, లేదంటే ఒక 5 సంవత్సరాలు అనుకుందాం. ఈ వయసులో ఈ పాలు విడిచిన ఈ వయసులో అతను మందిరానికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళి యెహోవాను మొక్కుతున్నాడు, దేవుణ్ణి మొక్కుతున్నాడు. అసలు పాలు మరిచిన తర్వాత అక్కడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కాలిరా నాన్న చెబితే వాడు నేర్చుకుంటాడా మీరు ఆలోచించండి. అంటే ఎప్పుడు నేర్చుకుంటాడు అంటే ముందు తల్లిదండ్రులు చేసి పిల్లలకు చూపించాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు మనం మోకాలు వేయలేము అనుకోండి. ఓరి నాన్న నువ్వు మోకాలు వేయరా అని మనం వేయకుండా నువ్వు మోకాలు వేయమంటే వాడు వేస్తాడండి? మీరు ప్రార్థన అనగానే మనం మోకాలు వేస్తే మన పిల్లలకు అలవాటు అవుతుంది. ప్రార్థన అనగానే మనం మోకాలు వేసినప్పుడు మన పిల్లలకు అర్థమవుతుంది. అంటే మనం ఏదైతే చేస్తామో అది మన పిల్లలు నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు తల్లి ఇదిగో ఇలా ఉండాలి అని ఆ తల్లి ఇదిగో నేర్పించింది. తల్లి సమూయేలు గారికి చూపించింది. అందుకేనండి అక్కడికి వెళ్ళిపోయాడు ఆ చిన్న వయసులో. అక్కడికి వెళ్ళిపోగానే అక్కడ మొక్కుతున్నాడు, దేవునికి మొక్కుతున్నాడు. తర్వాత ఏం జరిగిందంటేనండి, ఇతనికి ఒక డ్రెస్ కూడా తీసుకొని వెళ్ళలేదండి. అదే 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, 2వ అధ్యాయము 18వ వచనం మనం చదవగలిగితే, 18వ వచనము, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ ఏఫోద్ అనేది మనం ఆలోచన చేయగలిగితే యాజకులు ధరించుకునేది ఏఫోదు. ఆ యాజకులు ధరించుకునే ఏఫోదును ధరించుకొని దేవునికి పరిచర్య చేస్తున్నాడు. అందుకే అన్నగారు కోరుకున్నారు, అయ్యా ఈ సమాజానికి బొత్తిగా నీ భయం లేదయ్యా, మీరంటే భయం లేదయ్యా, కాబట్టి నా కుమారుడు వస్తుంటే ఇదిగో భయపడాలి, సమాజం భయపడాలి, అలా పెంచుతానని ఆ తల్లి పెంచిందండి. మనం చూడగలిగితే సమూయేలు, అదే మొదటి సమూయేలు గ్రంథము, దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఎందుకంటే అప్పటికి మరి ఆ సౌలు గారిని ఆ దేవుడు మరి తొలగించటము, ఆ తర్వాత దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు యూదా బెత్లెహేముకు వెళ్ళు, అక్కడ ఇదిగో నేను చెప్పిన అతన్ని నువ్వు అభిషేకించవన్నప్పుడు అండి, ఇప్పుడు సమూయేలు గారు ఆ బెత్లెహేము అనే ప్రాంతానికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బెత్లెహేముకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, ఏమైపోయారంటే ఆ ఊరి పెద్దలు భయపడిపోతున్నారు. అప్పటికండి దేవుని భయము ఉందా మీరు ఆలోచించండి. ఆ ప్రాంతంలోనే కదండి, ఆ పరిసర ప్రాంతాల్లోనే కదండి ఒక స్త్రీని రాత్రంతా చెరిచి చంపారు.
రాత్రి అంతా కూడా దయ, కనికరము, జాలి లేకుండా చెరిచి చంపారు. ఆ ప్రాంతాల్లోనే కదండి, ఆ ప్రాంతాల వైపులోనే కదండి జరిగింది. అయితే సమూయేలు గారు రాగానే భయపడిపోతున్నారు. ఊరు పెద్దలు అడుగుతున్నారు, అయ్యా మేమేమైనా తప్పు చేశామా? మా పిల్లలు ఏమైనా తప్పు చేశారా అని సమూయేలు గారు రాకను చూసి భయపడిపోతున్నారు. అంటే భయము లేని సమాజానికి భయమును తీసుకొని వచ్చిన భక్తుడు ఎవరో కాదు, సమూయేలు గారు. అయ్యా నువ్వు సమాధానముతో వచ్చుతున్నావా? మేము గాని మా పిల్లలు గాని మేమేమైనా పొరపాటు చేశామా? మేమైనా పొరపాటు చేశామా అంటే సమూయేలు గారి రాకకు వణికిపోతున్నారు. ఒక లీడరుగా, ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా ఎందుకు ఉండాలని నేను చెబుతున్నాను, ఎందుకు దేవుడు ఉండమని చెబుతున్నాడంటే, ఇదిగో మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు గర్జిస్తారు, మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఊరుకోరు అని మనల్ని చూసి ఏం కావాలి అంటే, మనల్ని చూసి ఇదిగో భయము రావాలండి, భయం పుట్టాలి, ఒక్కొక్కరికి భయం పుట్టాలి. మన బ్రతికే విధానము, దేవుని కొరకు మనం బ్రతుకుతున్న స్థితిని చూసి ఒక్కొక్కరికి భయము రావాలి, వణుకు రావాలి. అది భక్తి అంటే, అది విశ్వాసం అంటే, భక్తి అంటే అది. అందుకేనండి భయము లేని సమాజానికి ఇదిగో భయమును, వణుకును తీసుకొని వచ్చిన వాడే సమూయేలు గారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఆ దేవుని భయము ఎక్కడైతే ఈ సమాజంలో లేదా, దేవుని భయం సంఘములో లేదా, అయితే ఈ రోజు దేవుని భయమును తీసుకొని రావలసింది ఎవరో కాదు, ఈ రోజు మనము తీసుకొని రావాలి. ఆనాడు ఒక ఇదిగో ఒక దావీదు గారు కావచ్చు, ఒక అన్నమ్మ కావచ్చు, ఒక సమూయేలు గారు కావచ్చు, ఎందరో భక్తులు ఇదిగో భయము లేని సమాజములో భయాన్ని తీసుకొని వస్తే, ఈ తరములో ఈ రోజు భయము లేని మనుషులకు మనల్ని బట్టి భయము రావాలి. ఎందుకంటేనండి దేవుని భయము లేకపోతే మనిషి చెడిపోతాడు. యోసేపు గారు ఆయన పాపము చేయడానికి, పాపమే తలుపులు తెరిచిన ఆయన ఎందుకు పరిగెత్తాడంటే, ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేను దేవునికి దేవునికి భయపడేవాడు ఎక్కడున్నా తన్ను తాను కాపాడుకుంటాడు, తన్ను తాను సంరక్షించుకుంటాడు. దేవుని కొరకు నిలబడతాడు, దేవుణ్ణి చూపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ సమాజానికి కావచ్చు, మన సంఘానికి కావచ్చు, దేవుని భయము తీసుకొని రావలసింది ఎవరో కాదు, ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా మనము మారాలి. దేవుని భయాన్ని మనమే తీసుకొని రావాలి. అందుకే వాళ్ళు అడుగుతున్నారండి. మళ్ళా చదువుకున్న సమూయేలు, ఆ 4:16 అధ్యాయం 4వ వచనంలో, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి మనం భయముతో మనం బ్రతికితే, మనము ఇదిగో దేవుని భయమును మనం తీసుకొని రాగలిగితే, మనము ఎలా ఉంటామో ఇంకా మనం చూడగలిగితే మరి పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము దయచేసి 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, దయచేసి 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 28వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటున్నాడు. ఏదో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, మన ఇంటికాడు ఉన్నప్పుడు ఒకలాగా, సమాజంలో మరొకలాగా కాదండి. నిత్యము ఎక్కడున్నా దేవుని భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటున్నాడు. తర్వాత కింద అంటున్నాడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును అన్నాడు. మనందరికీ తెలుసు దేవుని మాటలు. మరి మోషే గారు, అహరోను గారు వెళ్లి ఫరోకు చెబుతుంటే, ఫరో ఏం చేసుకున్నాడంటే తన హృదయమును కఠినము చేసుకున్నాడు. అందుకే హృదయమును కఠినము చేసుకున్నవాడు కీడులో పడును అంటున్నాడు.
అందుకే వాక్యం వింటున్నప్పుడు కూడా ఏమి రావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఏమి రావాలని వాక్యం వింటున్నప్పుడు ఏమి రావాలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో చివరిగా ఆ మాట చూసుకొని మనం అందరం కూడా ముగింపులోనికి మనం వెళ్ళిపోదాం. దయచేసి కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన దయచేసి 38వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 38వ వచనాన్ని అందరం చదువుకుందాం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. అంటే వాక్యము చెబుతున్నప్పుడు భయము కలగాలటండి, భయము కలగాలటండి. వాక్యము చెబుతున్నప్పుడు భయము కలగాలి, భయము కలగాలి. ఒక మాస్టర్ అంటే భయం ఉన్నవాడు హోంవర్క్ చేస్తాడు, అతను ఏదైతే చదువుకొని రమ్మన్నాడో అదంతా చదువుకొని వస్తాడు, కరెక్ట్ గా ఉంటాడు. అదే మాస్టర్ కొంచెము ఏమనకుండా కొంచెం ఫ్రెండ్లీగా అట్లా ఇట్లా ఉన్నాడు అనుకోండి, అసలు పట్టించుకోరు ఆ మాస్టర్ను. ఆ మాస్టర్ ఏమన్నాడు, ఆయన ఏమి చేసినా ఏమన్నాడని మరి పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, మనకు తెలుసు. కాబట్టి ఒక స్ట్రిక్ట్ గా ఉన్న మాస్టర్ దగ్గర పిల్లలు ఎలా ఉంటారో, ఒక ఇదిగో స్ట్రిక్ట్ గా లేని మాస్టర్ దగ్గర పిల్లలు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. భయపడాలండి, వాక్యము చెబితే భయము కలగాలి, భయం కలగాలి, భయం కలగాలి. అందుకేనండి ఆ రోజు మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రయాణంలో ఉండగానే చెప్పాడు, ఇదిగో తల్లిదండ్రులారా నా మాటలు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలు నేర్పించండి. నేర్పించే విషయంలో జాగ్రత్త, నెగ్లెక్ట్ గా మీరు ఉండకండి. ఎందుకంటే ఇలాంటి సమాజం పుడుతుంది. ఒక బెన్యామీనీలు చేసిన, ఆ గోత్రికులు చేసిన ఆ ఘోరమైన పని మనందరికీ తెలుసండి. ఆ తర్వాత వాళ్ళకు పిల్లల్ని ఎవరు కూడా వాళ్ళకు పిల్లల్ని ఇవ్వకూడదన్న తర్వాత ఒక తీర్మానం చేసుకుంటారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని భయము లేని ఈ సమాజానికి కావచ్చు, దేవుని భయము లేని దగ్గర దేవుని భయాన్ని తీసుకొని వచ్చేవాడే క్రైస్తవుడు. మిమ్మల్ని చూసి దేవునికి భయపడాలి, భయం రావాలి. భయం వచ్చే విధముగా మన బ్రతుకులు ఉండాలి. మన బ్రతుకులు ఏదో వెళుతున్నాం వస్తున్నాం, ఏదో వింటున్నాం, ఇంత కానుకిస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం వస్తున్నాము అంటే పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. మన బ్రతుకును చూసి భయపడాలి. అలాంటి జీవితాన్ని ఒక నాయకుడిగా, ఒక నాయకురాలిగా మనమందరము మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక సమూయేలు గారి జీవితం మనం ఆలోచిస్తున్నాము. దేవుని భయము లేని సమాజానికి దేవుని భయమును తీసుకొని వచ్చిన సమూయేలు గారు అన్నగారు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా అలా మారుదామో, అలా మనం అందరము ఉండాలని కోరుకుంటూ, మనం నిత్యము భయము కలిగి ధన్యులుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఉంచి మన జీవితాలను సరిచేయును గాక. ఆమేన్. ఈ సమయంలో